ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందని చెప్పారో మన తెలంగాణ ముఖ్యమంత్రి, జనాలు ఏమనుకుంటున్నారు అనే ఒక క్వశ్చన్ ఉంది. ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ చేసి 1 year బ్యాక్, అరౌండ్ 2 years వరకు అవుతుంది. కొంతమంది నమ్ముతా ఉన్నారు, కొంతమంది ఇది అవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. 2000 విజన్ ఏంటి అంటే తెలంగాణ ఎకానమీని 3 trillion ఎకానమీగా మార్చడం. ఇప్పటి వరకు మన తెలంగాణ స్టేట్లో ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ పటాపంచలు అవుతాయి. ఫ్యూచర్ సిటీని ఇక మీదట హైదరాబాద్ 100% బిలీవ్ చేస్తారు. సో దీనికి అటాచ్డ్గా ఆ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్, ప్యారలల్ హైవేస్లో రియల్ ఎస్టేట్ గ్రోత్, ఇవన్నీ ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. అలాగే ఫ్యూచర్ సిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమొస్తున్నాయి, ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే ఒక విజన్ రాబోతుంది. నమస్కారం, 3TV రియల్ ఎస్టేట్కి స్వాగతం. మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందని చెప్పారో సో మన తెలంగాణ ముఖ్యమంత్రి, దాని గురించి అసలు జనాలు ఏమనుకుంటున్నారు అనే ఒక క్వశ్చన్ ఉంది. సో మీ మాటల్లో మాకు తెలియజేయండి సార్. అండి, యాక్చువల్గా ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ చేసి 1 year బ్యాక్, అరౌండ్ 2 years వరకు అవుతుంది. అయితే నిన్నటి వరకు మిక్స్డ్ అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది నమ్ముతా ఉన్నారు, కొంతమంది ఇది అవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. బట్ ఈరోజు నిన్న జరుగుతున్న ఈ గ్లోబల్ సమిట్లో వస్తున్న డెలిగేట్స్ అనౌన్స్ చేస్తున్న అనౌన్స్మెంట్స్ కావచ్చు, తెలంగాణని మేము బిలీవ్ చేస్తున్నాము, ఈ ఫ్యూచర్ సిటీని మేము బిలీవ్ చేస్తున్నాము అంటే వరల్డ్ అంతా కూడా ఫ్యూచర్ సిటీని బిలీవ్ చేస్తుందనే ఒక 1 point అభిప్రాయం అయితే అక్కడ వస్తూ ఉంది. సో ఇప్పటి వరకు మన తెలంగాణ స్టేట్లో ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ పటాపంచలు అవుతాయి. ఫ్యూచర్ సిటీని ఇక మీదట హైదరాబాద్ 100% బిలీవ్ చేస్తారు. సో జరుగుతున్న MOUసే దానికి సాక్ష్యం. సో దీనికి అటాచ్డ్గా ఆ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్, ప్యారలల్ హైవేస్లో రియల్ ఎస్టేట్ గ్రోత్, ఇవన్నీ ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. సరే, అదేవిధంగా ఈ సమ్మిట్లో ముఖ్యంగా ప్రకటించిన ఏవైతే ఉన్నాయో ఆదేశాలు అవి నిజమా, లేకపోతే అది ఎలా వెళ్తుంది? మెయిన్ గోల్ ఆఫ్ దిస్ సమ్మిట్ ఏంటంటే 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటం, ప్లస్ ఆ 2000 విజన్ ఏంటి అంటే తెలంగాణ ఎకానమీని 3 trillion ఎకానమీగా మార్చడం. ఇదే మెయిన్ గోల్. సో ఆ 3 trillion ఎకానమీకి ఎలా రీచ్ అవుతాం, ఎలా ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి అనేది మెయిన్ డిస్కషన్ జరుగుతూ ఉంది ఈ సెషన్లో. అలాగే ఫ్యూచర్ సిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమొస్తున్నాయి, ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే ఒక విజన్ రాబోతుంది. ప్రజలకు కూడా ఒక క్లియర్ విజన్, ఫ్యూచర్ సిటీ గ్రో అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నెక్స్ట్ సిటీ ఫ్యూచర్ సిటీ, అది ఫ్యూచర్లో జరగబోతుందనే ఒక ఫ్యాక్ట్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ సమిట్. అదేవిధంగా మనకి రాష్ట్ర అభివృద్ధికి ఏవైతే 3 జోన్లు ప్రకటించారో అవి ఏమేంటి సార్? రేవంత్ రెడ్డి గారు 3 types ఆఫ్ డెవలప్మెంట్స్ అంటే జోన్స్ని అనౌన్స్ చేశారు. కేర్, ప్యూర్ కేర్ అనే ఈ 3 zones. అంటే కేర్ అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే కోర్, ఓఆర్ఆర్ ఇన్సైడ్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిట్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, దీనిలో మెయిన్గా సర్వీస్ రంగం రాబోతుంది. అలాగే పెరి అర్బన్ రీజియన్, ఓఆర్ఆర్ బయట ఉన్న జోన్, దీనిలో ప్లానెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాబోతున్నాయి. అలాగే పెరి అర్బన్ జోన్కి బయట ఉన్న ఏరియా రూరల్ తెలంగాణ, ఇక్కడ అగ్రికల్చర్ బేస్డ్ డెవలప్మెంట్ రాబోతుంది, అదే వివరిస్తూ ఉన్నారు. ఇలా జోన్ వైజ్ గ్రోత్ అంటే టోటల్ తెలంగాణ స్టేట్లో డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా హోల్సమ్గా స్టేట్ గ్రో అయ్యేలాగా ఈ పాలసీని తీసుకొస్తా ఉన్నారు. మొదటి రోజు సంతకం చేసిన మొత్తం ఎంత ఉంటుంది సార్ మనకి? ఫస్ట్ డే ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి 2.5 lakh crore వరకు వచ్చిందండి. దానిలో 2.5 lakh crore ప్లస్ MOUs చేసుకోవటం జరిగింది. సో ఈ MOUసే సాక్ష్యం ఫ్యూచర్ సిటీ అనేది ఫ్యూచర్లో నిజం కాబోతుంది అనేది తెలియజేస్తుంది. అయితే ఈ సమ్మిట్కి ఎన్ని దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటారు? ఆల్మోస్ట్ 44 కంట్రీస్, 44+ కంట్రీస్ నుంచి డెలిగేట్స్ రావటం జరిగింది. సో వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు, అలాగే ఇండియాలో అన్ని స్టేట్స్ నుంచి కూడా డెలిగేట్స్ రావటం జరిగింది. మన పొరుగు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ గారు కూడా ఈ సమిట్కి అటెండ్ అవ్వటం జరిగింది.
అలాగే బిగ్ ఇండస్ట్రియల్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతినిధులు కూడా ఈ సమ్మిట్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 3000+ డెలిగేట్స్. అయితే సార్ ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఎన్ని ఇయర్స్కి ఇది డెవలప్ చేసి చూపిస్తారు? ఇప్పుడు 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అంటే 2047 వరకు తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలనేది ఒక గోల్ అయితే, ఫ్యూచర్ సిటీ కూడా 2047 వరకు ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ సిటీ లాగా డెవలప్ అవ్వాలనేది కాన్సెప్ట్. సో ఈ టోటల్ సమిట్ అంతా కూడా ఈ కాన్సెప్ట్ మీదే బేస్ అయి ఉంటుంది, 2047 విజన్ డాక్యుమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.